అర్హత లేకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు హాస్పిటల్ నిర్వహిస్తున్నారని ధృవీకరించడం జరిగింది. 2 రోజుల పాటు కూడా అవసరమైన ఏ చర్యలు తీసుకోవడంతో మేము అక్షయ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గంగా స్పందించి వారం రోజులు చర్యలు తీసుకుంటామని శోభను నిర్ణయిస్తామని చెప్పి అయినప్పటికీ కూడా చేయకపోవడంతో 11వ తారీఖు మేము తెలంగాణ యూజర్స్ అండ్ మాధ్యమంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు విచారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. మేము కూడా తెలంగాణ యూజర్స్ సంఘం నుంచి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారికి ఈమెయిల్ ద్వారా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సిఎస్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు వచ్చిన సూర్యాపేట జిల్లా కేంద్రంలోకి వచ్చిన విచారణ కమిటీ బృందాన్ని కూడా ఒక వినతిపత్రం వేయడానికి వచ్చాం ఫిర్యాదుగా దానికి సంబంధించిన ఆధారాలతో సహా. మేము స్పష్టం చేసిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు సంవత్సరాల నుంచి అనుమతులు అర్హత లేకుండా స్కానింగ్ సెంటర్లో హాస్పిటల్ నడుస్తుందంటే దానికి పూర్తి సహకారం అందించింది డిఎంహెచ్ఓ కోటాచలం గారే. పీసీబీఎన్డీ యాక్ట్ ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం వెంటనే ఫస్ట్గా చేయాల్సిన చర్యలు ఏంటంటే డిఎంహెచ్ఓ గారిపైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని మేము తెలంగాణ యూజర్స్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.